మీరాబాయి చాను ఒలింపిక్స్ లో భారీ అంచనాల మధ్య బరిలో దిగబోతోంది. భారత మెడలో పతకం వేయడమే టార్గెట్ గా బరువులెత్తబోతోంది. గత ఒలింపిక్స్ తో పోల్చితే ఈసారి మెరుగైన పతకం సాధించాలనే పట్టుదలతో ఉంది. టోక్యో ఒలింపిక్స్ లో పెద్దగా అంచనాలు లేకుండానే మీరాబాయి చాను బరిలో దిగింది. 49 కిలోల విభాగంలో పోటీ పడింది. టోక్యోలో భారత జెండాను రెపరెపలాడించింది. రజత పతకంలో ఔరా అనిపించింది. అందరి చూపును తన వైపుకు మణిపురి వెయిట్ లిఫ్టర్ తిప్పుకుంది. నిజానికి వెయిట్ లిఫ్టింగ్ లో భారత్పై పెద్దగా అంచనాలు ఉండవు. 24 సంవత్సరాల క్రితం అంటే 2000వ సంవత్సరంలో తెలుగమ్మాయి కరణం మల్లీశ్వరి మాత్రం చరిత్ర సృష్టించింది. సిడ్నీ ఆతిథ్యం ఇచ్చిన ఒలింపిక్స్ లో బ్రాంజ్ మెడల్ ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత వెయిట్ లిఫ్టింగ్ లో వెయిటింగ్ తప్పలేదు. 2016లో మీరాబాయి చాను తొలిసారి ఒలింపిక్స్ కు అర్హత సాధించింది. కానీ రియోలో తనదైన ముద్ర వేయలేకపోయింది. ఈవెంట్ను కంప్లీట్ చేయడంలో ఫెయిల్ అయింది. 3 ప్రయత్నాల్లోనూ విఫలమైంది. ఆ తర్వాత మరింత కసితో ఒలింపిక్స్ కు ప్రిపేర్ అయింది. 2020 ఒలింపిక్స్ కు భారత్ నుంచి అర్హత సాధించిన ఏకైక వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చానునే. అయితే టోక్యో దద్దరిల్లిపోయేలా అద్భుతంగా రాణించింది. స్నాచ్ లో తొలి ప్రయత్నంలో 84 కిలోల బరువెత్తింది. రెండో ప్రయత్నంలో 87 కిలోలను అలవోకగా ఎత్తేసింది. మూడో ప్రయత్నంలో 89 కిలోలు ఎత్తేందుకు ప్రయత్నించి విఫలమైంది. క్లీన్ అండ్ జెర్క్ లో తొలి ప్రయత్నంలో 110 కిలోల బరువు ఎత్తడంలో సక్సెస్ అయింది. ఆ తర్వాత 115 కిలోలను ఎత్తేసింది. 117 కిలోల బరువు ఎత్తేందుకు ప్రయత్నించినా విఫలమైంది. మొత్తంగా టోక్యో ఈవెంట్ లో 202 కిలోల మార్కును టచ్ చేసింది. సరికొత్త చరిత్ర సృష్టించింది. రజతం సాధించిన తొలి భారత వెయిట్ లిఫ్టర్ గా రికార్డులోకి ఎక్కింది. ఒలింపిక్స్ లో చరిత్ర సృష్టించాక మీరాబాయి చానును ఫిట్నెస్ సమస్యలు వెంటాడాయి. అయినా పట్టుదలతో రికవరీ అయింది. పారిస్ ఒలింపిక్స్ కు అర్హత సాధించింది. 2022లో కామన్వెల్త్ గేమ్స్ లో 49 కిలోల విభాగంలో బరిలో దిగి స్వర్ణ పతకం అందుకుంది. 2022లో జరిగిన వరల్డ్ ఛాంపియన్షిప్ లో రజతం సొంతం చేసుకుంది. ఈ ఏడాది థాయిలాండ్ లో జరిగిన ప్రపంచ కప్ లో 12వ స్థానంతో సరిపెట్టుకుంది. అయితే 29 సంవత్సరాల మీరాబాయి చాను ఈసారి మరింత మెరుగ్గా రాణిస్తుందనే అంచనాలున్నాయి. పతకం రంగును మార్చితే సరికొత్త చరిత్రను సృష్టించే అవకాశం ఉంటుందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. కెరియర్ 3వ ఒలింపిక్స్ లో మీరాబాయి ప్రదర్శనపై అందరి ఫోకస్ పడుతుందనడంలో ఎలాంటి డౌట్ లేదు. ఒలింపిక్స్ లో భారత్ నుంచి ఈసారి 6 బాక్సర్లు పోటీ పడుతున్నారు. సూపర్ 6 నుంచి ఎవరు మెడల్ కొడతారనేది ఆసక్తికరంగా మారింది. ఒలింపిక్స్ చరిత్రలో భారత్ ఇప్పటి వరకు బాక్సింగ్ విభాగం నుంచి 3 మెడల్స్ అందుకుంది. ఆ 3 మెడల్స్ కూడా కాన్సేయాలి. 2008లో తొలిసారి విజయేందర్ సింగ్ చరిత్ర సృష్టించాడు. బీజింగ్ లో 78 కిలోల విభాగంలో పోటీపడి పవర్ చూపించాడు. బ్రాంజ్ మెడల్ అందుకున్నాడు. 2012లో లండన్లో జరిగిన ఒలింపిక్స్ లో బాక్సింగ్ క్వీన్ మేరీ కోమ్ సత్తా చాటింది. 58 కిలోల విభాగంలో పోటీపడి కాంస్య పతకాన్ని ముద్దాడింది. 2020 టోక్యో ఒలింపిక్స్ లో లవ్లీనా బోర్గోహైన్ దుమ్మురేపింది. మహిళల 69 కిలోల విభాగంలో పోటీపడి బ్రాంజ్ మెడల్ ను సొంతం చేసుకుంది. ఈసారి పారిస్ లో పతకాల రంగు మార్చాలని భారత బాక్సర్లు పట్టుదలగా ఉన్నారు. భారీ అంచనాల మధ్య తెలుగమ్మాయి నిఖత్ జరీన్ పారిస్ లో బరిలో దిగబోతోంది. 50 కిలోల విభాగంలో పోటీ పడబోతోంది. తొలిసారి ఒలింపిక్స్ లో అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది. నిఖత్ జరీన్ ట్రాక్ రికార్డ్ కూడా అద్భుతంగా ఉంది. 2 సార్లు వరల్డ్ ఛాంపియన్షిప్ లో స్వర్ణాలు అందుకుంది. ఆసియా క్రీడల్లో కాంస్యం నెగ్గినప్పుడే పారిస్ ఈవెంట్ కు క్వాలిఫై అయింది. టోక్యోలో బ్రాంజ్ అందుకున్న అసోం బాక్సర్ లవ్లీనా కూడా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కాబోతోంది. వరుసగా రెండోసారి మెడల్ గెలవడంపై లవ్లీనా ఫోకస్ పెట్టింది. గతంలో 69 కిలోల విభాగంలో పోటీ పడింది. అయితే ఈసారి 69 కిలోల కేటగిరీ లేదు. 75 కిలోల విభాగంలో లవ్లీనా ఢీ కొట్టబోతోంది. కొంతకాలంగా సూపర్ ఫామ్ లో ఉంది. అదే దూకుడు కొనసాగిస్తే లవ్లీనా ఖాతాలో మరో మెడల్ చేరడం ఖాయమే. హర్యానా బాక్సర్ జాస్మిన్ లంబోరియా కూడా పారిస్ లో బరిలో దిగబోతోంది. 57 కిలోల కేటగిరీలో పోటీ పడబోతోంది. పర్వీన్ హుడా డోపింగ్ నిబంధనల్ని ఉల్లంఘించడంతో జాస్మిన్ లంబోరియాకు రూట్ క్లియర్ అయింది. పర్వీన్ స్థానంలో బరిలో దిగేందుకు జాస్మిన్ 60 కిలోల కేటగిరీ నుంచి 57 కిలోల కేటగిరీకి మారింది. అర్హత పోటీలో రాణించి పారిస్ ఈవెంట్లో అడుగు పెట్టబోతోంది. హర్యానాకే చెందిన ప్రీతి పవార్ కూడా లక్ను పరీక్షించుకోబోతోంది. ఆసియా క్రీడల్లో వరల్డ్ ఛాంపియన్ జైనా షెకర్ బొకోవాను ఓడించిన ఆత్మవిశ్వాసంతో ఉంది. ఖేలో ఇండియా ఆసియా యూత్ ఛాంపియన్షిప్ లోనూ సత్తా చాటింది. 54 కిలోల విభాగంలో స్టామినా చూపించబోతోంది. పారిస్ ఒలింపిక్స్ లో అర్హత సాధించిన తొలి భారత బాక్సర్ నిశాంత్ దేవ్ గాయాల రూపంలో ఎదురైన సవాళ్లను అధిగమించి మెగా ఈవెంట్ కు రెడీ అయ్యాడు. 71 కిలోల విభాగంలో పతకం సాధించాలనే ఊపులో ఉన్నాడు. టోక్యోలో పతకం సాధించలేకపోయిన అమిత్ పంగల్ ఈసారి కూడా ఒలింపిక్స్ కు క్వాలిఫై అయ్యాడు. 51 కిలోల విభాగంలో ఈ హర్యానా బాక్సర్ పోటీ పడుతున్నాడు.
నీరజ్ చోప్రా పారిస్ ఒలింపిక్స్ లో అందరి ఫోకస్ యువ జావెలిన్ థ్రోయర్ పైనే పడబోతోంది. గత ఒలింపిక్స్ లో నీరజ్ చరిత్ర సృష్టించాడు. టోక్యోలో భారత్ జెండా రెప్రెపలాడేలా చేశాడు. ఏకంగా స్వర్ణ పతకం అందుకున్నాడు. భారత అథ్లెటిక్స్ రూపురేఖలను మార్చేశాడు. అథ్లెటిక్స్ లో భారత్కు స్వర్ణం అందించిన తొలి అథ్లెట్ గా నీరజ్ చోప్రా రికార్డులో నిలిచాడు. ఇండియాలో అథ్లెటిక్స్ కు క్రేజ్ పెరిగేలా సత్తా చాటాడు. ఇప్పుడు మరోసారి టోక్యో ఫలితాన్ని రిపీట్ చేయాలని నీరజ్ చోప్రా పట్టుదలగా ఉన్నాడు. పారిస్లోనూ గోల్డ్ కొట్టడంపైనే గురిపెట్టాడు. దీంతో 26 సంవత్సరాల నీరజ్ చోప్రా ఎలా రాణిస్తాడనేది ఆసక్తికరంగా మారింది. ఖచ్చితంగా పతకం సాధిస్తాడని అభిమానులు నమ్ముతున్నారు. నిజానికి గత ఒలింపిక్స్ తర్వాత యువ జావెలిన్ థ్రోయర్ కు తిరుగు లేకుండా పోయింది. అంచనాలకు తగినట్టే రాణిస్తున్నాడు. పతకాల వేటలో నిలకడను చూపిస్తున్నాడు. చరిత్రను తిరగరాయడంలో తనదైన ముద్ర వేస్తున్నాడు. అంతర్జాతీయ టోర్నీలో తగ్గేదే లేదంటున్నాడు. ఇంటర్నేషనల్ లెవెల్లో 23 టోర్నీలో పోడియం ఫినిష్ చేశాడు. 2017లో ఆసియా ఛాంపియన్షిప్స్ లో స్వర్ణం అందుకున్నాడు. 2018లో కామన్వెల్త్ గేమ్స్ లో స్వర్ణాన్ని సొంతం చేసుకున్నాడు. ఆసియా గేమ్స్ లో 2 సార్లు గోల్డ్ మెడల్ అందుకున్నాడు. 2018లో 2022లో స్టామినా చూపించాడు. ప్రతిష్టాత్మక డైమండ్ లీగ్ లోనూ సత్తా చాటాడు. 2022లో జరిగిన వరల్డ్ ఛాంపియన్షిప్స్ లో రజతం సాధించాడు. 2023లో స్వర్ణం కొట్టేశాడు. అయితే గత 2 ఏళ్లుగా ఫిట్నెస్ సమస్యలు వేధిస్తున్నాయి. దీంతో నీరజ్ చోప్రా ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. పారిస్ ఒలింపిక్స్ కు ముందు కొన్ని ఈవెంట్స్ లో పాల్గొనలేదు. అయితే ఫిట్నెస్ సమస్యలను అధిగమించి స్వర్ణ పతకాన్ని నిలబెట్టుకోవాలని నీరజ్ కసితో ఉన్నాడు. జావెలిన్ ను 90 మీటర్ల దూరం విసరడమే టార్గెట్ గా పెట్టుకున్నాడు. ఈటను 90 మీటర్లు విసరాలని కసరత్తు చేస్తున్నాడు. అయితే పారిస్ లో భారత యువ జావెలిన్ థ్రోయర్ కు గట్టి పోటీ తప్పకపోవచ్చు. గతంలో నీరజ్ చోప్రా అత్యుత్తమ ప్రదర్శన 88.88 మీటర్లు. ఈసారి మాత్రం 88.36 మీటర్లతో ఉత్తమ ప్రదర్శన చేశాడు. రేసులో నీరజ్ చోప్రాతో పాటు కిషోర్ కుమార్ కూడా ఉన్నాడు. గతేడాది వరల్డ్ ఛాంపియన్షిప్ లో కిషోర్ 5వ స్థానం సాధించాడు. ఆసియా క్రీడల్లో రజతం అందుకున్నాడు. మొత్తంగా నీరజ్ చోప్రా, కిషోర్ కుమార్ పై అభిమానుల ఫోకస్ పడబోతోంది. ఇద్దరూ భారత్ ఖాతాలో మెడల్స్ వేయాలని ఫ్యాన్స్ భారీగా అంచనాలు పెంచుకుంటున్నారు. భారత స్టార్ షట్లర్ పీవీ సింధు సరికొత్త చరిత్ర సృష్టించడంపై ఫోకస్ పెట్టింది. ఒలింపిక్స్ పతకాల వేటలో తీన్మార్ ఆడటమే టార్గెట్ గా పెట్టుకుంది. మహిళల సింగిల్స్ లో భారీ అంచనాల మధ్య సింధు ఆడబోతోంది. 2016 ఒలింపిక్స్ లో తెలుగమ్మాయి తొలిసారి చరిత్ర సృష్టించింది. రజతం సాధించి సిల్వర్ స్టార్ గా ప్రశంసలు అందుకుంది. 2012లో సైనా కాంస్యం అందుకుంటే ఆ ఊపును సింధు కొనసాగించగలిగింది. రియోలో పతకం రంగును మార్చి అందరి దృష్టిని ఆకర్షించింది. అక్కడితో సింధు వేట ఆగలేదు. గత టోక్యో ఒలింపిక్స్ లోనూ ఔరా అనిపించింది. కెరియర్లో వరుసగా 2వ ఒలింపిక్స్ లో పతకం సాధించింది. కాకపోతే గత ఈవెంట్లో కాంస్యాన్ని దక్కించుకుంది. వరుసగా 2 ఒలింపిక్స్ లో మెడల్స్ తో చరిత్రను తిరగరాసింది. ఇప్పుడు 3వసారి ఒలింపిక్స్ లో పతకం సాధించాలనే కసితో ఉంది. పోడియంపై చోటే లక్ష్యంగా పారిస్ లో రాకెట్ ను ఎక్కుపెట్టబోతోంది. 2017లో సింధు కెరియర్ బెస్ట్ సెకండ్ ర్యాంక్ లో ఉంది. ప్రస్తుతం 13వ ర్యాంకర్ గా పారిస్ లో ఆడబోతోంది. టోక్యో ఒలింపిక్స్ తర్వాత అంటే 2022లో కామన్వెల్త్ గేమ్స్ లో సింధు గోల్డెన్ గర్ల్ గా నిలిచింది. మిక్స్డ్ టీమ్ ఈవెంట్ లో రజతం అందుకుంది. ఆసియా ఛాంపియన్షిప్స్ ఉమెన్స్ సింగిల్స్ విభాగంలో కాంస్యం సాధించింది. కానీ కొంతకాలంగా సింధు ఫామ్ అభిమానులను టెన్షన్ పెట్టిస్తోంది. గాయం నుంచి కోలుకున్న తర్వాత ఒకప్పటి రేంజ్ కనిపించడం లేదన్న చర్చ ఉంది. ఇదే సమయంలో టైటిల్స్ వేటలో వెనుకపడింది. చివరిగా 2022లో సింగపూర్ ఓపెన్ గెలిచింది. 2023లో స్పెయిన్ మాస్టర్స్ లో ఫైనల్ చేరింది. 2024లో మలేసియా మాస్టర్స్ లోనూ ఫైనల్ కు వెళ్లింది. కానీ ఛాంపియన్ గా నిలవలేకపోయింది. అయితే ప్రతిష్టాత్మక టోర్నీలు అనగానే సింధు రెచ్చిపోతుంది. మెగా ఈవెంట్స్ లో అద్భుతాలు చేసిన రికార్డుంది. ఈసారి పారిస్ లోనూ మెరుగైన ప్రదర్శన చేయాలనుకుంటోంది. బంగారు పతకంతో మరో చరిత్రను సృష్టించాలనుకుంటోంది. తాజాగా ఒలింపిక్స్ పై సింధు రియాక్ట్ అయింది. మెడల్ కోసం 200% కష్టపడతానంది. 2016, 2021లో అద్భుతంగా రాణించానంది. ఒలింపిక్స్ లో ఎన్నో మధుర జ్ఞాపకాలున్నాయంది. స్వర్ణంపైనే గురిపెట్టి మెరుగ్గా రాణిస్తానంది. ఒలింపిక్స్ అనుభవం అక్కడికొస్తుందనే నమ్మకం ఉందని చెప్పుకొచ్చింది. మొత్తంగా ఒలింపిక్స్ లో మన రాకెట్ మళ్లీ ఎగరాలని అభిమానులు అంచనాలు పెంచుకుంటున్నారు.
పారిస్ ఒలింపిక్స్ కు అంతా సిద్ధమైంది. క్రీడాకారులకు ఆతిథ్యం ఇవ్వడానికి ఒలింపిక్స్ విలేజ్ ముస్తాబైంది. అథ్లెట్స్ కు ఏ లోటు రాకుండా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. ఒలింపిక్స్ విలేజ్ లో ఏకంగా 3 లక్షల కండోమ్లను అందుబాటులో ఉంచారు. క్రీడా గ్రామంలో కండోమ్లను అందుబాటులో ఉంచడం ఇదే తొలిసారి కాదు. దశాబ్దాలుగా ఇలాంటి ఏర్పాట్లు చేస్తూనే ఉన్నారు. 2000వ సంవత్సరంలో జరిగిన సిడ్నీ ఒలింపిక్స్ లో 70,000 కండోమ్లను ఆర్గనైజర్లు అందుబాటులో ఉంచారు. కానీ ఆ కండోమ్లు సరిపోలేదు. మరో 20,000 కండోమ్ల కోసం నిర్వాహకులు ఆర్డర్ పెట్టాల్సి వచ్చింది. ఆ తర్వాత నుంచి ప్రతి ఒలింపిక్స్ లోనూ 1,00,000 కండోమ్లను అందుబాటులో ఉంచుతున్నారని టాక్. గత ఒలింపిక్స్ లో మాత్రం కరోనా ఎఫెక్ట్ చూపించింది. అప్పట్లో క్రీడా గ్రామంలో సాన్నిహిత్యంపై ఆంక్షలున్నాయి. స్ట్రిక్ట్ రూల్స్ మధ్య టోక్యోలో ఒలింపిక్స్ నిర్వహించారు. కానీ ఈసారి ఎలాంటి ఆంక్షలు లేవు. అందుకే ఆర్గనైజర్లు కండోమ్ల సంఖ్యను పెంచారు. అయితే ఈసారి క్రీడా గ్రామంలో ఏర్పాటు చేసిన బెడ్స్ పై విమర్శలు వస్తున్నాయి. పారిస్లో ఏర్పాటు చేసిన మంచాలు శృంగారానికి అనుకూలంగా ఉండవని కొందరు వాదిస్తున్నారు. అథ్లెట్లు శృంగారంలో పాల్గొనకుండా ఉండేందుకే యాంటీ-6 బెడ్స్ ఏర్పాటు చేశారని ఫైర్ అవుతున్నారు. మంచాల సైజు తక్కువని బౌన్సర్లు సంధిస్తున్నారు. కానీ ఆర్గనైజర్లు మాత్రం క్రీడా గ్రామంలోని మంచాలు దృఢమైనవే అంటున్నారు. రీసైకిల్ చేసిన కార్డ్బోర్డులతో మంచాలను రూపొందించామంటున్నారు. పునర్వినియోగించేందుకు ఇవి వీలుగా ఉంటాయంటున్నారు. కలప, ఉక్కుతో చేసిన మంచాల కంటే రీసైకిల్ కార్డ్బోర్డ్తో చేసిన మంచాలు స్ట్రాంగ్ అంటున్నారు. మొత్తానికి కండోమ్లు, మంచాలకు సంబంధించిన మ్యాటర్ ఇప్పుడు సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతోంది. ఇక 131 ఎకరాల్లో క్రీడా గ్రామాన్ని ఏర్పాటు చేశారు. ఎకో ఫ్రెండ్లీ నిర్మాణాలే ఉన్నాయి. 82 భవనాల్లో 3,000 ఫ్లాట్లు, 7,200 గదులను ఏర్పాటు చేశారు. ఒలింపిక్స్ లో 14,500 మందికి ఈ క్రీడా గ్రామం వసతి కల్పించబోతోంది. ఒలింపిక్స్ విలేజ్ కోసం దాదాపు 15,490 కోట్లు ఖర్చయ్యాయి. ఒకేసారి 3,500 మంది భోజనం చేసేలా ఏర్పాట్లున్నాయి. రోజుకు 40,000 భోజనాలు అందిస్తారని తెలుస్తోంది. ఒలింపిక్స్ ముగిశాక క్రీడా గ్రామాన్ని మళ్లీ వినియోగించుకుంటారు. నివాస ప్రాంతంగా ఒలింపిక్స్ విలేజ్ ను వాడుకుంటారు. పర్యావరణ పరిరక్షణను దృష్టిలో పెట్టుకుని ఏర్పాట్లు చేశారు. అథ్లెట్లకు సకల సౌకర్యాలు కల్పించారు.